మనుషులు ఎదిగే కొద్ది సోమరిపోతుల్లో స్వార్థపరులా మారిపోతున్నారు. మనకింత పనిచేసే వాళ్ళకి ఒక దెబ్బ తగిలిన ఒక పండు ఇవ్వలేకపోతున్నాం. ఏంటంటే మా ఇంటి ఎదురుకుండా ఒక బుజ్జి అపార్ట్మెంట్ ఉంది. దాని కింద సెక్యూరిటీ అంటే బట్టలు కూడా ఇస్త్రీ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు. ఊర్లో జరిగే ప్రతి వ్యాపారం మనకే కావాలి కదా. అయితే రోజు పొద్దున్న రన్నింగ్ వెళ్ళేటప్పుడు ఆయన పలకరిస్తాను నేను. సడన్ గా ఒక నెల నుంచి కనిపించలేదు. అయితే మనకు కనిపిస్తే వెళ్ళి అడిగాను. పాపం ఆయన నైట్ ఏదో ఫంక్షన్ నుంచి వస్తుంటే గోతులో బండి వేసుకుని పడిపోయారండి. సర్లే సరదాగా ఒక అరగంట సేపు కూర్చొని మాట్లాడదామంటే పై నుంచి ఒక లూప్ కుంటూ వచ్చారు. ఆయన పక్కన వాగర్ చూసి ఏంటి మీరు ఇంకా నడవట్లేదా, నడవండి నడవండి నడిస్తే మంచిదని చెప్తున్నారు ఆయన అలా చెప్పేసరికి నేను ఆయన డాక్టర్ ఏమో అని అనుకున్నాను. వీళ్ళు ఏమంటున్నారంటే నడవద్దన్నారు. ఆయన లైట్ గా టోన్ రేస్ చేసి ఎవరు నడవద్దన్నారో అని అంటున్నారు. వాళ్ళేమో డాక్టర్ గారే నడవద్దన్నారు అన్నారు. ఇంకా ఆయన మూతి మీద జిప్ వేసుకుని ఒప్పుకుంటూ మళ్ళీ వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయారో లేదో చూసుకుని వాళ్ళు అలానే చెప్తారు, మీరేం నడవకండి ఇప్పుడే అని అంటే అబ్బబ్బా అలా ఏం లేదు, వాళ్ళు అలానే అంటారు, వాళ్ళ మాటలు వింటే మన పని ఇంకంతే. ఇలా దెబ్బ తగిలినప్పటి నుంచి సాయం కూడా చేయరు, ఒక పండు కూడా పట్టుకు రాలేదని అన్నారు. ఈ పరిస్థితిలో ఉంటే చుట్టాలు వస్తారు కదమ్మా చూడడానికి, 2-3 రోజులు ఉన్నందుకు వీళ్ళంతా దెబ్బలాటకు వచ్చారమ్మా నా మీద అని అంటున్నారు. వాళ్ళు వచ్చి బట్టలు ఉతికినందుకు ట్యాంక్ లో నీళ్ళు ఖాళీ అయిపోతుందంటే ఇంకా కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుందంట. ఏంటి వాళ్ళు 20-30 ఫ్యామిలీలు ఉన్నందుకు ట్యాంక్ ఖాళీ అవ్వట్లేదు, వీళ్ళు బట్టలు ఉతికినందుకు అయిపోతుంది. ఈ లాజిక్ కనుక ఐన్స్టీన్ వింటే అప్పుడే నూతిలో దూకేస్తాడు. కొద్ది గొప్ప కష్టాలు అందరికీ ఉంటాయి. పక్కోడు ఎలాగో ఇటుకలు మోసుకుంటూ కష్టపడుతున్నాడు, నువ్వు వెళ్ళి మళ్ళీ ఇటుకలేసి దాని మీద గులకరాలేసి గుల్లికేసావనుకో తిట్టుకోవడం కాదు కదా, నాలాంటిదైతే శాపలే పెట్టేస్తది. పక్కోళ్ళకి ఉపకారం చేయకపోయినా అపకారం చేయకండి.